నర్సీపట్నం డివిజన్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు కొండ్రు మరిడియా. నేను ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ మాల్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను. మరి ఈరోజు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏంటంటే, రేపు 28వ తారీఖు శనివారం, ఆదివారం 2 రోజులు కూడా ఎస్సీ కమిషన్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సభ్యులు శ్రీ రావాడ సీతారాం గారు నర్సీపట్నం వస్తున్నారు. నర్సీపట్నం డివిజన్లో గతంలో 1998లో జస్టిస్ పున్నయ్య గారు ఎస్సీ కమిషన్ హోదాలో నర్సీపట్నం వచ్చారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సమస్యలు సాధ్యమైనంత వరకు ఆయన అక్కడ పరిష్కారం చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నర్సీపట్నం ఏరియాని ఎస్సీ కమిషన్ చూసిన దాఖలాలు లేవు. మరి నేడు ఎస్సీ కమిషన్ నర్సీపట్నం డివిజన్లో అత్యధికమైనటువంటి దళితుల భూ సమస్యలు ఉన్నాయని తెలుసుకుని వారికి వెళ్ళినటువంటి ఫిర్యాదుల మేరకు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు మెంబర్ గారిని వెళ్ళమని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేశారు. దానిలో భాగంగానే రావాడ సీతారాం గారు ఎస్సీ కమిషన్ మెంబర్ హోదాలో నర్సీపట్నం ఇచ్చేస్తున్నారు. మరి దళితులు అందరూ కూడా మీ యొక్క భూ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ, పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి ఏమైనా పెండింగ్లో ఉన్నా కానీ, ఆ రోజు 28వ తారీఖున ఆర్డీఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చి మీ యొక్క ఫిర్యాదుల్ని కమిషన్ సభ్యులకు ఇస్తే సమస్యని మధ్యాహ్నం మళ్ళీ వెంటనే పరిష్కారం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. షెడ్యూల్ కూడా మనకి రిలీజ్ చేశారు. అలాగనే అధికారులతో సమీక్ష అయిన అనంతరం మరుసటి రోజు ఆదివారం 3 విలేజ్లు ఫీల్డ్ విజిట్ ఉందండి. గొలుగొండ మండలంలో సిహెచ్ నాగాపురం ఒకటి, అలాగనే జమ్మవరం ఒకటి, నాతవరం మండలానికి సంబంధించి గాంధీనగరం ఒకటి, నర్సీపట్నం మండలానికి సంబంధించి అమలాపురం ఒకటి వారు సందర్శించదలుచుకున్నారు. కాబట్టి మీ యొక్క ఫీల్డ్లో మీకు ఉన్నటువంటి ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినట్లయితే సమస్యను అక్కడికే పరిష్కారం చేయడానికి ఎస్సీ కమిషన్ వారు వస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.